రైట్. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుండి ఒకసారి చదవండి. నీవు బహుప్రియుడవు రైట్. 27 వరకు అయిపోయింది కన్నా. రైట్. చదవండి, 27 వరకు చదవండి. రైట్. ఇక్కడ చూసినట్లయితే దానియేలు ఒక దర్శనమును లేకపోతే ఆ దర్శన భావమును పొందుకుంటున్నాడు. ఇక్కడ దేవదూత వచ్చి దానియేలుకు 70 వారాల గురించి తెలియజేస్తున్నాడు. అవునా? 70 వారాల గురించే ఉంది కదా అక్కడ. 24వ వచనము, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకొండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడెను. ఇక్కడ చూసినట్లయితే 70 వారముల గురించి దేవదూత దానియేలుకు తెలియజేస్తున్నాడు. ఈ 70 వారముల గురించి మనం చూసినట్లయితే ఎందుకు ఈ విషయాలు దానియేలుకు చెప్పబడతా ఉన్నానంటే, మొదటి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూస్తే మనకు అర్థమవుతుంది. మాదీయుడగు అహశ్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా ముందుగానే ప్రవచిస్తాడు. దేని గురించి అని అంటే, దానియేలు లేకపోతే యూదా ప్రజలు 70 సంవత్సరాలు చెరలోనికి కొనిపోబడతారు. అర్థమైందా? 70 సంవత్సరాలు చెరలోనికి కొనిపోబడతారు. అది ఎక్కడ మనం చూడగలుగుతామని అంటే, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11-12 వచనాలు. 11-12 వచనాలు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11-12 వచనాలు. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును.
ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమింతును. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇర్మియా ద్వారా, చూడండి, ఇర్మియా ద్వారా 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారని చెప్పాడు. ఈ 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అది ఎప్పుడు నెరవేర్చబడింది ఈ ప్రవచనము అని అంటే 606 BC. ఓకేనా? 606 BCలో ఈ యొక్క ప్రవచనం అనేటువంటిది దేవుడు చేశాడు. అంటే దానియేలు కాలంలో వారు బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు. ఇక్కడ దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూస్తే అక్కడ దానియేలు ఏం గ్రహిస్తూ ఉన్నాడనంటే ఇర్మియా గ్రంథముల వలన ఆయన ఈ 70 సంవత్సరాల యొక్క చెరను సంపూర్తి అవుతున్నదని గ్రహించాడట. ఇక్కడ చూడండి, దానియేలు సహితము, దానియేలు జ్ఞానవంతుడు, అవునా కాదా? దానియేలు జ్ఞానవంతుడు, దానియేలు బహుప్రియుడు దేవునికి. బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. దానియేలు ఆయన ఎట్లాంటి కలనైనా ఎట్లాంటి దర్శనంనైనా దేవుని సహాయంతో చెప్పే సమర్థుడు ఆయన. అయినప్పటికీ కూడా ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, దానియేలు ఏం చేస్తూ ఉన్నాడు, ఈ 75 సంవత్సరాల గురించి స్టడీ చేశాడు. ఇర్మియా గ్రంథమును స్టడీ చేస్తారు. చాలామంది ఈ స్టడీని తప్పు అంటారు. చాలామంది సేవకులలో ఏముంటుంది, మాకు స్టడీ వద్దండి, మాకు ఏదొద్దు, దేవుడు మమ్మల్ని పిలిచాడు, మేము సేవ చేస్తున్నామని అంటారు. కానీ స్టడీ చాలా అవసరం దేవుని బిడ్డలారా. ఎందుకు అవసరం అని అంటే ఒకసారి చూడండి, కీర్తనలు 119 కీర్తన 169వ వచనం. చాలామంది ఏమంటారని అంటే మాకు స్టడీ అవసరం లేదండి, దేవుని వాక్యం గురించి మాకు అంత పెద్దగా తెలియకున్నా పర్లేదు, దేవుడు మమ్మల్ని సేవకు పిలిచాడు, మేము సేవలో వాడబడుతున్నాం. దేవుడు పిలుస్తాడు, నేను పిలవడనట్లేదు. కానీ మనము దేవుని యొక్క పిలుపుతో మనం ఎంతగానో ఆలోచన చేస్తామో దేవుని యొక్క వాక్యం విషయము కూడా మనం అంతే ఆలోచన చేయాలి. చూడండి, 119 కీర్తన 169వ వచనము. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. ఇక్కడ ఏమంటా ఉన్నాడు, నీ మాట అంటే అర్థం వాక్యము. నీ వాక్యము చొప్పున నాకేమివ్వు, వివేకాన్ని ఇవ్వు. వివేకం అని అంటే దాని అర్థం మనము వాక్యాన్ని స్టడీ చేయాలి, ఇతరులు రాసిన పుస్తకాలను చదవాలి, ఇతరులు రాసిన పుస్తకాలు చదవాలి, మనం వాక్యాన్ని చదవాలి. ఈ రెండు, ఇప్పుడు ఇతరులు రాసిన పుస్తకం దేవుని వాక్యం కంటే ఉన్నతమైనది అంటే కాదు, దేవుని వాక్యమే ఉన్నతమైనది. చాలామంది ఏమనుకుంటారని అంటే మా సేవకుడు, ముందు సేవకుడు ఏ విధంగా నడిస్తే మేము ఆ విధంగా నడుస్తాము అని సేవకుల వైపు చూస్తారు తప్ప దేవుని యొక్క వాక్యం వైపు చూడట్లేదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నాకు నీ వాక్యము చొప్పున వివేకాన్ని ఇవ్వు. అదేవిధంగా మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. ఈరోజు మీరు చాలా వచనాలు చూడబోతున్నారు. దయచేసి మీరు త్వరగా తీసి చూడండి లేదా రాసుకోండి, నేను చదువుతాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం. 22:29. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, దేవుని యొక్క శక్తి ఏంటిదో మనం ఎరగాలట, లేఖనాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం వివేచించాలట. అర్థం అదేనా? మనం దేవుని యొక్క వాక్యం ఏ విధంగా ఉందో మనం దాన్ని పరిశీలించాలి. ఇంకా తిమోతిలో రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, సత్యవాక్యంను సరిగ్గా బోధించుటకు. ఇంక ఇంగ్లీష్లో చూస్తే ఏమంటుందో తెలుసా, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. అంటే దేవుని వాక్యాన్ని మనం డివైడ్ చేస్తేనే, అంటే వేరుపరిస్తేనే సత్యం అనేటువంటిది మనకు బయలుపరచబడుతుంది. ఆ విధంగా దానియేలు ఏం చేశాడు అని అంటే ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేరుతుంది అని గ్రహించాడు. ఎక్కడ గ్రహించాడు? దానియేలు చెరలో ఉన్నప్పుడు. దానియేలు ఎక్కడున్నాడు? చెరలో, బబులోను దేశంలో. ఇర్మియా ద్వారా పలకబడినటువంటిది నెరవేర్చబడుతుంది అని చెప్పేసి దానియేలు అంటా ఉన్నాడు.
మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు చెరలోనికి పంపించాడు? మీకు అర్థమైందా? ఉదాహరణ మనకు మ్యాప్లో కూడా చూసుకుంటున్నట్లయితే, మీరు వెనుక భాగం చూసుకుంటున్నట్లయితే ఇట్లుంటుంది ఇజ్రాయెల్ దేశం. ఇటు సంథింగ్ ఎర్ర సముద్రం ఇట్లుంటుంది. ఇది ఇజ్రాయెల్ అనుకుందాం. తర్వాత ఇదంతా ఇటు ఐగుప్తు. ఐగుప్తు అంటే ఈజిప్టు. ఇప్పుడు ఇది ఇజ్రాయెల్ దేశం. దేవుడు ఈ యొక్క దేశం నుండి, అంటే ఈ యొక్క ప్రాంతం నుండి ఎందుకు చెరనుగా పంపించేవాడు దేవుడు? కరెక్ట్ మళ్ళీ 70 సంవత్సరాలే. 7 అనేటువంటిది సంపూర్ణమైన సంఖ్య మనకు తెలుసు. 7 అనేది ఆది నుండి సంపూర్ణ సంఖ్యగా ఉంది. అయితే దేవుడు ఎందుకు 70 సంవత్సరాలు మాత్రమే చెరకు పంపిస్తాడు? ఒకటి మనం అనుకోవచ్చు సింపుల్గా, వాళ్ళ తిరుగుబాటును బట్టి దేవుడు చెరకు పంపించాడు. వారి అవివేకమును బట్టి దేవుణ్ణిగా ఆరాధించకుండా విగ్రహాలకు బలులు అర్పించుకుంటూ అన్యజనులు చేసేటువంటి పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుని కోపం తెప్పించేది, దేవుడు చెరగ పంపించేది. అయితే ఈ 70 సంవత్సరాలు ఎందుకు పంపించాడు దేవుడు? మరి బైబిల్లో మనం చూసినట్లయితే కూడా 77 అనేటువంటి సంఖ్యకు ప్రాముఖ్యం ఉంది. మరి 70 సంవత్సరాలే దేవుడు ఎందుకు చెరను పంపించాడు? మళ్ళీ అదే సమయంలో ఎందుకు పంపించాలి? అంతకు ముందు కానీ పంపించవచ్చు కదా, ఆ తర్వాత కానీ పంపించవచ్చు కదా. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒకసారి చూడండి, లేవి కాండము 25వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు, 2, 3, 4 వచనాలు ఒకసారి చూడండి. లేవి కాండము 25వ అధ్యాయము మనకు అక్కడ రాయబడి ఉంటుంది చాలా స్పష్టంగా. 2, 3, 4 వచనాలు. నీవు ఇజ్రాయేలులతో ఇట్లా అనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలంన ఆచరించాలి. తర్వాత 3వ వచనం, 6 సంవత్సరములు నీ చేను విత్తవలను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షంలో తోటను బంధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. ఇక్కడ దేవుడు ఎందుకు 70 సంవత్సరాల చెరలకు పంపించాడనంటే, వారికి ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే విశ్రాంతి కాదు, వారు ఉంటున్నటువంటి భూమి కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఈ వచనాల్లో కొంచెం మనకు అర్థమైతలేదు కదా. 7వ సంవత్సరం అనే చెప్పాడు కదా, ఇది పంట గురించి కదా. వాళ్ళు 6 సంవత్సరాలు పంట వేయాలి, 7వ సంవత్సరం వేయొద్దు అని ఈ వాక్యంలో మనకు రాయబడింది. కానీ అక్కడ మీరు ఒకటి గమనించండి, భూమి కూడా రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఇది మనకు అర్థం కావాలంటే 26వ అధ్యాయం, లేవి కాండము 26వ అధ్యాయము 34, 35 వచనాలు చదవండి. 34, 35 వచనాలు అక్కడనే పక్కకే 26. విశ్రమించును. రైట్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని చెరలోనికి ఎందుకు పంపిస్తానో తెలుసా? శత్రువుల చేతికి మిమ్మల్ని ఎందుకు అప్పగిస్తానో తెలుసా అని అంటే, ఇదిగో నేను మిమ్మల్ని ఎప్పుడైతే శత్రువులకు అప్పగిస్తానో అప్పటి నుండి ఆ భూమి విశ్రాంతి తీసుకుంటుందట. అందులో మీరు ఉండొద్దు. దేవుని ఉద్దేశం ఏంది? అక్కడ మీరు ఉండొద్దు, ఆ భూమికి సంపూర్ణమైన విశ్రాంతి కావాలి. సో ఈ భూమిని విశ్రాంతికి తీసుకోవడం కోసము దేవుడు ఏం చేశాడు? ఇర్మియా ద్వారా 70 సంవత్సరాలు చెరలోనికి తీసుకెళ్ళాడు. ఆ 70 సంవత్సరాలు చెరలోనికి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనము చూద్దాము. ఇలా 70 సంవత్సరాలు చెరలో ఉన్న సమయము మరియు 70 సంవత్సరాల చెరలో ముగింపు ఉండగా దానియేలుకు ఈ యొక్క దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు చూస్తే 70 వారాల గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ
ఈ భాగంలో 606 బీసీ 606 వీళ్ళు చెరకెళ్ళారు, చెరలోనికి నడిపించబడ్డారు. చెరలోని నడిపించబడిన తర్వాత 70 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సమయంలో దానియేలు ఏం చేస్తూ ఉన్నాడనంటే ఇక్కడ దర్శనం చూస్తూ ఉన్నాడు. 70 సంవత్సరాల ముగింపులో చెర 70 సంవత్సరాల ముగింపులో ఈ దానియేలుకు ఏం తెలియజేస్తూ ఉన్నాడు దేవదూత అంటే 70 వారాల గురించి తెలియజేస్తున్నాడు. అవునా కాదా? 70 వారాల గురించి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ 70 వారాల గురించి మనం స్టడీ చేయబోతున్నాం. 70 వారాలు అసలు ఏంటిది, ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఈ 70 వారాలను దేవుడు ఎన్ని భాగాలుగా చెప్తున్నాడు అనేటువంటిది మనము గమనించుదాం. 70 వారాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు నాకు తెలిసి. ఒకసారి మళ్ళీ దానియేలు గ్రంథానికి రండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. ఈరోజు మీరు దానియేలు గ్రంథము వేరే పుస్తకాలు, దానియేలు వేరే ఇవే తీస్తారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం చూడండి. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషం నిమిత్తము ప్రాయచిత్తం చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనము ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారాలు నియమించబడెను. ఇక్కడ చూసినట్లయితే 70 వారాలు ఎవరెవరికట? నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు దేవుడు నియమిస్తున్నాడు. ఆ తర్వాత 25వ వచనంలో చూస్తే 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధుల కందకముల యందు మరలా కట్టబడును. ఇక్కడ 70 వారాలను దేవుడు 3 భాగాలుగా చేస్తున్నాడు. అవునా? 3 భాగాలు. ఏంటిది? ఫస్ట్ ఈ 70 వారాలను దేవుడు ఏం చేస్తున్నాడు? 3 భాగాలు చేస్తున్నాడు. మొదటి భాగం ఏంటిది? 7 వారాలు. రెండవ భాగము 62 వారాలు. 27వ వచనం చదివితే మనకు 3వ భాగం కనిపిస్తుంది, 1 వారం. అవునా? మొత్తం ఎంత అయినాయి? 7, 62, 1, 70 వారాలు. ఈ 70 వారాలు దేవుడు చెప్పాడు దానియేలుకు. 70 వారాలు అని అంటే ఎన్ని రోజులు వస్తాయి? లెక్క చేయండి. 70 వారాలు అమ్మా, డేస్ ఎన్ని డేస్ వస్తాయి? ఎన్ని డేస్ వస్తాయి? రోజులలో కనుక మనం చూస్తే 490 రోజులు. ఈ 490 రోజులల్లా ఏమేం జరగాలో తెలుసా? ఇక్కడ పడిపోయిన దేవాలయం కట్టబడాలి, యేసు ప్రభువు రావాలి, ఆయన చనిపోవాలి, తర్వాత మళ్ళా దేవాలయం కట్టబడాలి, మళ్ళా దేవాలయంలో బలులు అర్పించబడాలి. ఈ విధంగా ఇన్ని కార్యాలు జరగాలి. ఎన్ని రోజులల్లా? 490 రోజులల్లా. ఏమేం జరగాలనంటే దేవాలయం కట్టబడాలి, రెండవ దేవాలయం కట్టబడాలి, యేసు ప్రభువు రావాలి, ప్రజల కొరకు చనిపోవాలి, మళ్ళీ దేవాలయం పడగొట్టబడాలి, మళ్ళీ దేవాలయం కట్టబడాలి, మళ్ళీ ఆ దేవాలయంలో దేవుడు ఏం చేయాలి? ఆ ప్రజలు ఏం చేయాలి? దేవునికి బలులు అర్పించాలి. ఈ 490 రోజులలో, మరలా చెప్తా ఉన్నాను, 490 రోజులలో దేవాలయము కట్టబడాలి. అది రెండవ దేవాలయము. ఆ రెండవ దేవాలయం ఉన్నప్పుడే యేసు ప్రభువు రావాలి, ఆయన మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. మళ్ళీ ఆ రెండవ దేవాలయం ఏం చేయాలి? కూలగొట్టబడాలి. ఆ కూలగొట్టబడిన దేవాలయం మళ్ళా కట్టాలి.
మళ్ళా కట్టి అందులో ఏం చేయాలి, మళ్ళీ బలులు అనేటువంటివి జరగాలి. ఇది ఇక్కడ ఈ వచనాల్లో చెప్పబడినటువంటి సారాంశము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23 నుండి 27 వరకు చదివితే ఇన్ని సంఘటనలు జరగాలి. ఎన్ని రోజులలో జరగాలి? 70 వారాలలో జరగాలి. 70 వారాలని అంటే 490 రోజులు. మరి 490 రోజులు మరి దానియేలు నుండి అయిపోలేదా? దానియేలు నుండి యేసుప్రభు వచ్చే దానియేలు ఇక్కడ చెరకు ఎప్పుడు పోయాడు? 606 నుండి యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం యేసుప్రభుతోనే డివైడ్ చేయబడింది. మరి 606 సంవత్సరాలు అంటే 0. అంటే 600 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వచ్చాడు. మరి ఈ 490 రోజులు ఇంట్లోనే అయిపోయినాయి కదా, అయిపోయినాయి కదా, 70 వారాలు అయిపోయినాయి అక్కడికి. ఇది మనం కామన్గా అర్థం మనం ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు చదివితే మనకి ఇట్లా వస్తుంది లెక్క. కానీ మనం ఈ లెక్కను అట్లా తీసుకోవద్దు. ఈ లెక్కను 70 వారాల లెక్కను జస్ట్ 490 రోజులు యెరూషలేము కట్టబడిన దగ్గర నుండి యేసుప్రభు వచ్చే వరకు 490 రోజులే పట్టింది అని అంటే కాదు. 600 సంవత్సరాల గ్యాప్ ఉంది యేసుప్రభువుకు దానియేలుకు. మరి 70 వారాలను ఎట్లా గ్రహించాలి మనం? అందుకే ఒక మాట ఉంటుంది, మొదటి తిమోతిలో రాసిన పత్రిక ఒక్కసారి చూడండి. మొదటి తిమోతిలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. బాగుగా పాలన చేయు పెద్దలను, అక్కడ ఒక మాట ఉంది, విశేషముగా వాక్యమందును అంటే వాక్యంలో విశేషమైన జ్ఞానం మనకు కావాలి. మరి విశేషమైన జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి? దాన్ని ఒక కుక్క బొక్కని ఏ విధంగా అయితే కంకుతుందో మనం దేవుని వాక్యాన్ని అంత స్టడీ చేయాలి, అంత కంకిష్ పెట్టాలి. అప్పుడే మనకు ఈ 70 వారాలు అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు 70 వారాల దగ్గరికి వెళ్ళిపోదాము. మరి 70 వారాల లెక్క మనం ఎలా తీసుకోవాలి అని అంటే చూడండి, 70 వారాలు నేను వాక్యంతోనే చూపిస్తాను ఇది ఎట్లా తీసుకోవాలనో. 70 వారాలు 70 × 7 = 490 రోజులు. ఈ 70 × 7 అంటే గుణకారమే కదా, మల్టిప్లికేషన్. ఇది ఎక్కడ ఉంది అని అంటే లేవి కాండము. ఒకసారి చూడండి, లేవి కాండము 25వ అధ్యాయము 8వ వచనం. బైబిల్లో గుణకారాలు కూడా ఉన్నాయండి. లేవి కాండము 25:8, 25వ అధ్యాయం 8వ వచనం. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏళ్ళు గల సంవత్సరములను లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలంలో 49 సంవత్సరములగును. ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే 7 × 7 ఎంత? 49 గుణకారం గురించి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అంటే మనం ఏం చేసినాం ఇప్పుడు? 70 × 7 490 రోజులు అని మనం లెక్క చేసినాము. అంటే ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చేసినాయి? 490 రోజుల వరకు వచ్చినాయి. బైబిల్ గ్రంథంలో ఒక వారము 7 సంవత్సరాలకు సాదృశ్యంగా ఉంది. ఒక వారము 7 సంవత్సరాలకు సాదృశ్యంగా ఉంది. ఒక వారం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరములు. ఇది ఎక్కడ చూస్తాం మనం అంటే ఆదికాండము 29వ అధ్యాయము 27వ వచనం. ఇది మీ అందరికీ తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? అక్కడ మాట్లాడుతున్నది యాకోబు. అందుకే యాకోబు వాళ్ళ అన్నను మోసం చేసి ఎక్కడికి పోతాడు?
వాళ్ళ మామ దగ్గరికి పోతాడు. మామ దగ్గర పోయినప్పుడు నాకు నీ చిన్న బిడ్డనిచ్చి మ్యారేజ్ చేయాలన్నప్పుడు మామ ఏం చేస్తాడు, అలా పెద్ద బిడ్డను పంపిస్తాడు. ఊసు కాళ్ళదని ఉంటుంది, అలా పెద్ద బిడ్డను పంపిస్తాడు. ఏం జరిగిందో చూద్దాం. ఆది కాండము 29వ అధ్యాయము 27వ వచనం. 29, 27. అందుకు 26. అందుకు లాబాను, పెద్దదాని కంటే ముందుగా చిన్నదాన్ని నిచ్చుట మా దేశ మర్యాద కాదు, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. అక్కడ ఏమంటున్నాడు యాకోబు మామ, ఏమంటున్నాడు, ఈమె యొక్క వారము సంపూర్తి చేయి, వారం అని అంటున్నాడు. దాని కిందనే ఏమనుంది అక్కడ, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడలా, అంటే ఒక్క వారము 7 సంవత్సరాలు. బైబిల్లో మల్టిప్లికేషన్ ఉంది, ఒక వారము 7 సంవత్సరాలు అని రాయబడింది. తర్వాత ఈ 490 రోజులు అని అన్నాను కదా, ఈ 490 రోజులు 490 సంవత్సరాలు, 490 సంవత్సరాలు. చూడండి, 490 ఇయర్స్, రోజులు కాదు. సంఖ్యాకాండము 14:34. 14:34. తర్వాత ఎహెజ్కేలు 4, 5, 6 వచనాలు. నాలుగో అధ్యాయము 5, 6 వచనాలు ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 14:34. మీరు ఆ దేశంను సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. ఇక్కడ దేవుడు ఏం చేశాడు, 40 మందిని, కొంతమందిని దేవుడు ఏం చేశాడు, 40 రోజులు వేగు చూసి పంపిస్తాడు. అవునా కాదా? వేగు చూడడానికి వెళ్ళి వచ్చిన తర్వాత వారు కొంతమంది తప్పుడు సమాచారం ఇస్తారు. సో మీరు 40 సంవత్సరాలు వేగు చూశారు, 40 రోజులు మీరు వేగు చూశారు, రోజుకు 1 సంవత్సరం లెక్క, మీరు ఎన్ని సంవత్సరాలు భరిస్తారు, 40 సంవత్సరాల దోష శిక్షను భరిస్తారు. అంటే 70 × 7 చేస్తే 490 డేస్ వచ్చింది, రోజులు వచ్చాయి. ఒక వారం చూసుకుంటే 7 సంవత్సరాలు అన్నాడు దేవుడు. ఒక రోజును చూసుకుంటే 490 సంవత్సరాలు అని అన్నాడు దేవుడు. ఇప్పుడు ఈ 70 వారాలు అంటే అర్థమైంది 490 సంవత్సరాలు. అర్థమైందా, వ్యర్థమైందా? 70 సంవత్సరాలు అంటే 490 సంవత్సరాలు. మీకు ఇంకో ప్రశ్న రావాలి, మరి ఇక్కడ 606 అన్నప్పుడు యేసుప్రభు వచ్చేసరికి 600 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి దీన్ని ఎట్లా చేయాలని అంటే, అందుకే దేవుడు ఏం చేశాడనంటే ఈ 70 వారాలను 3 భాగాలు చేశాడు. అర్థమైందా? ఈ 70 వారాలను 3 భాగాలు చేశాడు. తర్వాత దేవుడి 490, మీరు చూసినట్లయితే యెహోషువ నుండి సౌలు వరకు 490 సంవత్సరాలు. మీరు హిస్టరీ కూడా చూసుకోండి. యెహోషువ నుండి సౌలు వరకు 400 సంవత్సరాలు. సౌలు నుండి నెబుకద్నెజర్ అంటే దానియేలు, నెబుకద్నెజర్ వరకు 490 సంవత్సరాలు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడడానికి 490 సంవత్సరాలు. తర్వాత దేవుడు మళ్ళీ 490 సంవత్సరాలు మళ్ళీ ఇచ్చాడు. అంటే దేవుడు ఏమైనా 7తోనే ఎక్కువ శాతం బైబిల్ గ్రంథంలో వెళ్తున్నాడు. ఎందుకంటే 7 అనేటువంటిది సంపూర్ణమైనటువంటి సంఖ్యగా మనకు తెలియజేయబడతా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనము ఇంకా కొంచెం లోతులోనికి వెళ్దాము. ఇప్పుడు చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనం. మీకు ఇది అర్థమైందా? మళ్ళీ 70 వారాలు 490 సంవత్సరాలు ఎట్లా బ్రదర్ అని మీరు అనొద్దు.
70 వారాలు 490 సంవత్సరాలు. రైట్, దాని గురించి మీకు కన్ఫ్యూజన్ లేకపోతే మనం ముందరికి వెళ్దాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంకు రండి. మళ్ళీ 25వ వచనము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనము మనం చదువుదాం. 24వ వచనం మీకు అర్థమైంది. 70 వారాలు అని అంటే 490 సంవత్సరాలు. రైట్, 25వ వచనానికి వద్దాం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. మళ్ళీ 7 వారాల్లోపు యేసుప్రభు వస్తాడు అనకండి. దాని కింద మళ్ళీ వివరణ ఇస్తా ఉన్నాడు 62 వారాల గురించి. ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము మరలా కట్టింపవచ్చుననే ఆజ్ఞ. ఇక్కడ చూసినట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25లో దేవుడు ఏమంటా ఉన్నాడనంటే యెరూషలేమును మరలా కట్టింపవచ్చుననే ఆజ్ఞ. ఇక్కడ యూదుల దేవాలయం గురించి చెప్పడం జరిగింది. మళ్ళీ కూలిపోయినటువంటి దేవాలయము కట్టబడాలి అని దేవుడు చెప్పాడు. సంఘం మాత్రము కాదు, ఎట్టి పరిస్థితుల్లో. మళ్ళీ యెరూషలేము అంటే కొంతమంది సంఘం అని అనుకుంటారు, అది సంఘం మాత్రము కాదు. ఇప్పుడు కూడా యుద్ధము ఇజ్రాయెల్ దేశంలో ఈ దేవాలయం కోసమే జరుగుతుంది. ఈ దేవాలయమును కట్టాలనే జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశమే కావచ్చు, హమాసే కావచ్చు, ఇరానే కావచ్చు, ఇజ్రాయెల్ పైన వాళ్ళు పెద్ద మన మౌంట్ కట్టుకున్నారు, అక్కడ మసీదు కట్టుకున్నారు. అక్కడ ఆ మసీదు ప్లేసే దేవాలయ ప్లేస్. ఈ చరిత్ర మనకు తెలుసు. అసలు సొలొమోను కట్టించినటువంటి దేవాలయము అసలు ఏమైంది? ఇప్పుడు ఆల్రెడీ సొలొమోను ఒక దేవాలయాన్ని కట్టాడు, అదేమైంది? మళ్ళీ ఎందుకు కట్టాలి అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అసలు దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మళ్ళీ ఎందుకు కట్టాలి? అసలు దేవాలయానికి యేసుప్రభు రాకడకు సంబంధం ఏంది? ఇవి మనం ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 25వ అధ్యాయము 7-8 వచనాలు. నిర్గమకాండము 25వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే, మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరం గురించి అక్కడ మాట్లాడాడు దేవుడు. ఒకసారి చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయము 7-8 వచనాలు. ఇది ఎంత దూరం వెళ్తుందో స్టడీ నాకు తెలియదు, కానీ అంత తొందరగా ముగిస్తాను. అవసరం అనుకుంటే మళ్ళీ నెలకైనా మనం దీన్ని ఇంకా డెప్త్గా స్టడీ చేద్దాం, కానీ వచనాలు మాత్రం మనకు ప్రాముఖ్యమైనవి. ఒకసారి 25వ అధ్యాయము 7-8 వచనాలు. లేత పచ్చలు ఎఫోదుకును పదికమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంను నిర్మింపవలెను. 6వ వచనం 7-8లో మనం చూస్తే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే పరిశుద్ధ స్థలంను నిర్మింపవలెను అనే ఒక మాట అక్కడ మాట్లాడుతున్నాడు. అసలు దేవాలయం యొక్క ప్రతిష్టత ఏంటిదంటే, మొదటిసారి దేవాలయం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 25-8 వచనంలో మరి దేవాలయం ఎందుకనంటే నేను వారితో నివసించినట్లు అంటున్నాడు. అక్కడ దేవాలయం ఎందుకు? నేను ఇజ్రాయెల్ ప్రజలతో నివసించడానికి నాకు దేవాలయము పరిశుద్ధ స్థలమును మీరు నిర్మించాలి అని దేవుడు మోషేతో మాట్లాడి ఉన్నాడు. మోషేతో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఎట్లా పడితే అట్లా కట్టడానికి వీల్లేదు దేవాలయం. మేము కట్టినాం, ఎట్లా పడితే అట్లా కట్టినాం మేము దేవాలయం. అస్తరకారు లేదు, ఇటు ఒక డోరు అటు ఒక డోరు ఇటు అది ఇట్లా ఇష్టం వచ్చినట్టు మనసొంత తెలివితో కట్టడానికి వీల్లేదు దేవాలయం. మరి ఎట్లా కట్టాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుడు చెప్పినట్టే కాదు, ఇంకొకటి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ దేవుడు చెప్పినట్టుగానే కాదు, చూపించినట్టుగా కట్టాలి. మరి ఎక్కడ చూపించిండు దేవుడు? దేవాలయం మనందరికి తెలుసు, ఇది ఇట్లుంటది, ఇక్కడ దారి ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇక్కడ దారి ఉంటుంది,
ఇది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలము. ఇక్కడ ఏముంటది? బలిపీఠము. ఇక్కడ ఏముంటది? గంగాళము. ఇక్కడ ఏముంటది? బల్ల. ఇక్కడ ఏముంటది? క్యాండిల్ స్టిక్, దీపస్తంభం. సో ఇక్కడ ఏముంటది? మందసము. ఇది దేవుడు చూపించినట్టుగా వీళ్ళు కట్టాలి యూదులు. మరి దేవాలయం ఎక్కడుంది అంటే ఈ దేవాలయము పరలోకంలో ఉంది. పరలోకంలో ఏ విధంగా ఉందో దేవునికి మోషే ఆల్రెడీ చూపించాడు. ఇది పరలోకంలో ఉంది కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏం చేయాలి? భూమి మీద కట్టబడాలి. అందుకే దేవాలయానికి అంత ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. మీరు గమనించండి బాగా. దేవాలయం గురించి, మందిరం గురించి, ప్రత్యక్ష గుడారం గురించి అధ్యాయాలే ఉంటుంది బైబిల్లో. ఎందుకు అంత ప్రత్యేకత దేవాలయానికి ఉందనంటే ఈ దేవాలయం పరలోకంలో ఉంది, దేవుడు చూపించాడు. అందుకే ఇంకోటి మీకు చెప్పాలంటే అతి పరిశుద్ధమైన స్థలము భూమి మీద ఏదైనా ఉంది అని అంటే అది ఇజ్రాయెల్ కట్టిన దేవాలయం మాత్రమే. దానికి మించిన శ్రేష్టమైన భూమి ఏడ లేదు, చుట్టూ తిరిగినా కూడా లేదు. అంటే అంత ప్రత్యేకమైన దేవాలయం. అందుకే దేవాలయాల గురించి కొన్ని యుద్ధాలే జరుగుతున్నాయి బయట. దానికి చాలా ప్రత్యేకత ఉంది. అయితే దేవుడు చూపించినట్టుగా వీళ్ళు కట్టాలి. అయితే ఇదంతా మనకు తెలుసు. దావీదు కాలానికి వచ్చేసరికి అరే దేవుడు ప్రత్యక్ష గుడారం అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు, ఎక్కడెక్కడో ఉంటుంది. నేను స్థిరంగా నీకు కడత ప్రభువా, నాకు ఆజ్ఞ అన్నప్పుడు నీ చేతులు రక్తంతో ఉన్నాయి, నువ్వు వద్దు అని అన్నప్పుడు సొలొమోను కట్టడానికి దావీదు సమకూర్చి పెట్టాడు సమస్తం. సొలొమోను ద్వారా కట్టించాడు దేవుడు. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవాలయము ప్రారంభించబడింది. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే దేవాలయానికి పునాది వేయబడింది. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే మందిరము ముగించబడింది, అంటే కట్టబడింది. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే 20 సంవత్సరాల తర్వాత మందిరము పూర్తి చేయబడింది. ఈ మందిరము సొలొమోను కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? సొలొమోను మందిరము కట్టేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలలో మందిరము పూర్తి చేయబడింది. ఇది సొలొమోనుది ఫస్ట్ దేవాలయం. ఫస్ట్ దేవాలయం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 సంవత్సరాలు పట్టింది. తరువాత సొలొమోను కట్టించిన దేవాలయం మరి ఏమైంది? సొలొమోను కట్టించిన దేవాలయం కట్టబడింది ఫస్ట్ ఇక్కడ. ఇది ఉదాహరణ బహుశా 1090 BC అనుకుందాం. 1090లో సొలొమోను మందిరం కట్టబడింది. మరి ఈ సొలొమోను మందిరం ఏమైంది? సొలొమోను కట్టించిన దేవాలయము సరిగ్గా 400 సంవత్సరాలు నిలిచింది. 400 సంవత్సరాలు నిలిచింది. ఈ యొక్క దేవాలయము కూడా 3 విధాలుగా పాడు చేసుకుంటూ వచ్చాడు నెబుకద్నెజర్ రాజు. 3 సార్లు, ఒకేసారి కాదు, 3 సార్లు. ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. దయచేసి త్వరగా చూడండి, నేను త్వరగా ముగిస్తాను. నాకు తెలిసి వాక్యం కంటే శ్రేష్టమైన మీకు సమయము కాదనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. 606 సెకండ్ దినవృత్తాంతములు ఎంత చెప్పినా 36 5, 6, 7 ఒకసారి చదవండి.
చదవండి. 36 5, 6, 7. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనంతో నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. ఇక్కడ చూసినట్లయితే బబులోను దేశము అంటే నెబుకద్నెజరు. ఈ దానియేలు ఎవరి కిందికి చెరగా వెళ్ళిండు? నెబుకద్నెజరు తీసుకెళ్ళాడు. అంటే దానియేలుని ఇక్కడ తీసుకెళ్లారు. ఏది? బబులోను. కానీ అప్పటికి దేవుని మందిరము పాడైపోలేదు. నెబుకద్నెజరు రాజు ఏమి చేయలేదు అప్పటికి. తర్వాత 2 రాజుల గ్రంథము 24వ అధ్యాయము మొదటి 4 వచనాలు, తర్వాత 8 నుండి 16 వచనాలు, తర్వాత 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయం 15 నుండి 20 వచనాల వరకు చూస్తే 3 సార్లు ముట్టడి వేస్తాడు బబులోను రాజు నెబుకద్నెజరు. ఒకసారి వస్తాడు, అందులో ఉన్న దేవాలయంలో ఉన్న బంగారు పాత్రలు తీసుకొని పోతాడు. ఒకసారి వస్తాడు, కొంతమంది దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు కొంతమందిని చెరకు తీసుకుపోతాడు. ఇంకోసారి వస్తాడు, దేవాలయంలో కొన్నిటిని ఇంకా మిగిలిపోయినటువంటి వాటిని తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ నాలుగోసారి నెబుకద్నెజరు యొక్క సైన్యము దేవాలయం మీదకి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ కూలగొట్టి మంటలు పెడతారు. చూడండి ఒకసారి 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయము. 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. 25, 8. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడు నగు నెబుజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. పట్టణమందు మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షమును చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షణ అధిపతి అయిన నెబుజరదాను చెరగొని పోయేను. గాని అక్కడ చూడండి, దేవుని యొక్క దేవాలయం, సొలొమోను కట్టించినటువంటి దేవాలయము ఏమైంది? కూలిపోయింది. దాని ప్రాకారాలు, గోడలు కూల్చేశారు, రాజవీధులు కూల్చేశారు. సో అతి ప్రాముఖ్యమైనటువంటి దేవాలయము, అది యూదులకు సంబంధించినటువంటి అతి శ్రేష్టమైన దేవాలయమును నెబుకద్నెజరు ఏం చేశాడు? దాన్ని నీలమట్టం చేసేసాడు, కూల్చేశాడు దేవాలయాన్ని. అట్లా సొలొమోను కట్టించినటువంటి దేవాలయము కూలిపోయింది. ఇది మొదటి దేవాలయం. అందుకే దానియేలు గ్రంథంలో రండి, మళ్ళీ దానియేలు గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం ఏమంటున్నాడు చూడండి. యెరూషలేమును మరలా కట్టింపవచ్చుననే ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయంలో పట్టణపు రాజవీధులను, కందకములను మరలా కట్టాలి, దేవాలయము కట్టాలి, దేవాలయపు గోడలను కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి గోడలు కూడా కట్టాలి అని దేవుడు ప్రవచిస్తున్నాడు. ఇక్కడ ఈ కూలిపోయినటువంటి మందిరము 400 సంవత్సరాలు నిలిచింది. 400 సంవత్సరాల తర్వాత మందిరము కూల్చబడింది నెబుకద్నెజరు రాజు ద్వారా. ఈ కూల్చబడిన మందిరం ఏం చేయాలి? మరలా కట్టబడాలి, రాజవీధులు కట్టబడాలి, ప్రాకారాలు కట్టబడాలి, పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ యొక్క దేవాలయము కూడా కట్టబడాలి. ఎప్పుడైతే ఆ ఆజ్ఞ బయలుదేరుతుందో అప్పటి నుండి ఈ 70 వారాలు లెక్కించాలి మనం. అప్పటి నుండి ఈ 490 సంవత్సరాలు లెక్కించాలి. ఇది ఒకసారి మనము చూద్దాం. ఇక్కడ దానియేలు గ్రంథం మనం చదివాము.
యెరూషలేము మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము అదొకటి. అక్కడనే పట్టణపు రాచవీధులు కందకములు మరలా కట్టబడును అనేటువంటిది. 70 వారాలు ప్రారంభం కావాలని అంటే ఈ యొక్క కూలిపోయినటువంటి దేవాలయము మరలా కట్టబడాలి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తే అక్కడ యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏమని చూడండి, 2వ అధ్యాయం 19వ వచనం. యేసు, ఈ దేవాలయంను పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. ఇక్కడ ఏం చేస్తున్నారు? కూలిపోయినటువంటి ఈ యొక్క దేవాలయము మరలా కట్టబడిందని మనకు అర్థమవుతుంది అక్కడికి. అవునా? అది ఎట్లా కట్టబడింది, ఎప్పుడు కట్టబడింది, దాని యొక్క వివరణ మనము చూద్దాము. ఇప్పుడు నువ్వు సొలొమోను కట్టింది 20 సంవత్సరాలు కదా, 20 ఇక్కడ మనకు 46 అని చెప్తాను కదా. అదే వాళ్ళు కట్టిరు. మళ్ళీ 20 సంవత్సరాల్లో కట్టబడిన దేవాలయము కూల్చబడింది. 400 సంవత్సరాల తర్వాత కూల్చబడింది. కానీ యేసు ప్రభు వచ్చేసరికి ఈ కూల్చబడిన దేవాలయం ఏమైంది? మళ్ళీ కట్టబడింది. కట్టబడింది అని అంటే 70 వారాలు ప్రారంభించబడ్డట్టే కదా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనంలో ఏమనుంది? యెరూషలేమును మరలా కట్టింపవచ్చు ఆజ్ఞ బయలుదేరినది మొదలు. అక్కడ నుండి మనము 490 సంవత్సరాలు లెక్కించాలి. మొదటి దేవాలయంకు 20 సంవత్సరాలు పట్టింది. రెండవ దేవాలయంకు 46 సంవత్సరాలు పట్టింది. ఓకే రైట్. అన్న చాలా జాగ్రత్తగా వింటున్నాడు. అదే అదే చెప్తున్నా. అదేమో దేవుడు తన దేహం గురించి మాట్లాడిండు, అది వేరు. కానీ యూదులు ఏమనుకుంటున్నారు? అదే చెప్తున్నాను, అదే ఆడికి వస్తా. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఈ మాట చెప్పాడని అంటే మళ్ళీ ఏంది? కూలిపోయిన దేవాలయం కట్టబడిందని అర్థం కదా. అది ఎప్పుడు కట్టబడింది, ఎట్లా కట్టబడింది ఇప్పుడు మనం చూస్తున్నాం. రైట్. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఒకటో అధ్యాయం మొదటి 4 వచనాలు. చదవండి, నువ్వు తీసిన చదవండి. ఎజ్రా 1వ అధ్యాయం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటా చాటింపు వేయించి వ్రాతపూర్వకంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందని అంటే, సొలొమోను కట్టించినటువంటి దేవాలయము 400 సంవత్సరాల తర్వాత నెబుకద్నెజరు రాజు ద్వారా కూల్చబడింది. ఈ కూల్చబడిన తర్వాత 70 సంవత్సరాలు వీళ్ళు చెరలో ఉన్నారు. ఎవరు? దానియేలు. 70 సంవత్సరాలు గడిచిన తరువాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? రాజు ఆజ్ఞ చేత మందిరమును, కూలగొట్టబడిన మందిరమును మళ్ళా కట్టుకోండి, మీరు మీ దేవుని మందిరం మీరు కట్టుకోండి అని యూదులకు ఆజ్ఞ వచ్చింది. కోరేషు కాలంలో ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? కొన్ని సంవత్సరాలు అటు ఇటు అయినప్పటికీ కూడా మనం లెక్క చేసుకుందాం. 539 సంవత్సరాల BC క్రీస్తు పూర్వం అప్పుడు ఆజ్ఞ వచ్చింది. అప్పుడు ఆజ్ఞ వచ్చింది ఏది? ఈ సంవత్సరంలో మీరు మీ యొక్క దేశానికి మీరు వెళ్ళి మీ మందిరంను మీరు కట్టుకోండి అయ్యా, యూద జనులారా, మీకు ఎంతమంది పోవాలనుకుంటున్నారో నా దేశం నుండి మీరు వెళ్ళి పోయి మందిరాన్ని కట్టుకోండి అని చెప్పేసి కోరేషు రాజు చెప్పారు. చెప్పిన తర్వాత 519వ సంవత్సరము, నేను డేట్స్ కూడా ఇస్తా ఉన్నాను, మీరు చరిత్ర కూడా చూడండి ఒకసారి.
మీకు వస్తుంది. ఇజ్రా 6వ అధ్యాయము 6 నుండి 12 వచనాలు. ఇజ్రా 6వ అధ్యాయము 6 నుండి 12 వచనాలు. ఆరవ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం. కావున రాజైన దర్యావేషు ఇలాగూ సెలవిచ్చెను, నది అవతల అధికారి అయిన తత్తెనై అను నీవును హెతర్బోజనై అను నీవును నది అవతల మీతో కూడానున్న అపర్సెకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారిని అధికారి పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమును కట్టింపనీయుడి. మళ్ళీ ఇక్కడ ఒక ఆజ్ఞ వచ్చింది. ఏం ఆజ్ఞ? మీరు దేవాలయాన్ని కట్టుకోండి. అదేంది బ్రదర్? ఇజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే కదా దేవుని మందిరం కట్టుకోమని ఆజ్ఞ వచ్చింది. మళ్ళీ 6వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ ఆజ్ఞ ఏమైంది అని అంటే, ఒకసారి చూడండి. ఇజ్రా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం నుండి చదవండి. ఈ గ్యాప్లో రాసుకోండి, నేను రాసే వచనం. ఇజ్రా గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం. ఈ గ్యాప్లో రాసుకోండి. ఈ 539 BC 519 BC మధ్య ఈ వచనం రాసుకోండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు రాజు మంత్రియగు నెహుమునకును లేఖికుడగు షిమ్మాయికిని షోమ్రోనులో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారిని నది అవతల నుండి తక్కిన వారికి మీకు క్షేమ సంప్రాప్తి అగున గాక అని ఈ మొదలు మాటలు వ్రాయించి సెలవిచ్చినది ఏమనగా, మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతంగా చదివించుకొని ఉన్నాము. అందు విషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులను ప్రభుత్వము చేసిరి. వారు నది అవతలి ప్రదేశములన్నింటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లించుచుండెను. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవాలని ఆజ్ఞాపించెను. అంటే అర్థం ఏమైతా ఉందనంటే, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో యెరూషలేమును కట్టాలి అనేటువంటి ఆజ్ఞ వచ్చింది. ఎందుకు వచ్చింది ఆజ్ఞ అంటే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనంలో యెరూషలేమును మరలా కట్టించవచ్చు ఆజ్ఞ వస్తుందని దేవుడు చెప్పాడు ముందుగానే. అది ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో వచ్చింది. కానీ ఈ మధ్యలో కొంతమంది అధికారులు ఏం చేశారనంటే, వద్దొద్దు, నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞ కొద్ది రోజులు రద్దుపరచు, కొద్ది రోజులు ఆగు అని రాజుకు మరలా ఉత్తరం రాశారు. ఉత్తరం రాసినప్పుడు ఏమైంది, ఇక్కడ కొంచెం పని జరిగింది, మళ్ళీ నిలిచివేయబడింది పని. దేవాలయం కట్టే పని నిలిచిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మా మందిరం లాగా కొన్ని రోజులు కట్టినాం, కొన్ని రోజులు నిలిచిపోయినాం. అట్లా కొన్ని రోజులు నిలిచిపోయింది. మళ్ళీ ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ ఏమంటున్నారు, తిరిగి మీ పనిని మీరు మళ్ళీ కొనసాగించండి. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడికి గ్యాప్ ఉంది. అవునా కదా, ఉందా లేదా? 539 సంవత్సరానికి 519 సంవత్సరానికి ఎన్ని రోజుల గ్యాప్ ఉంది? కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి 70 వారాలు ఇక్కడ నుండి మొదలు పెట్టాలా, ఇక్కడ నుండి మొదలు పెట్టాలా? ఈడ ఆజ్ఞ వచ్చింది కట్టుకోమని, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో చెప్పినట్టుగా. మళ్ళీ ఇక్కడ ఆజ్ఞ వచ్చింది. ఇప్పుడు ఏ నుండి లెక్క పెట్టాలి? 70 సంవత్సరాలు, 70 వారాలు. ఈ నుండి లెక్క పెట్టొద్దు, ఈ నుండి లెక్క పెట్టొద్దు. ఎందుకు లెక్క పెట్టొద్దు అంటే, మరలా ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ 458 BC 458 BC ఎజ్రా 7వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం చదువుదాం ఒకసారి చూడండి. ఎజ్రా 7వ అధ్యాయము 11వ వచనం 58.
ఏడో అధ్యాయం 11వ వచనం. 7వ అధ్యాయం 11. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును శాస్త్రీయ యాజకుడైన ఇజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీయ యాజకుడైన ఇజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఇలా సెలవిచ్చాను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా, మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనపూర్వకంగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. 16వ వచనం. మరియు బబులోను ప్రదేశమంతటా నీకు దొరకు వెండి బంగారమును 15వ వచనం చూడండి ఒకసారి. మరియు యెరూషలేములో నివాసం గల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులకు స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారమును నువ్వు తీసుకొని పోవాలను. మళ్ళీ ఇక్కడ ఆ వచనాలన్నీ ఇంకా మొత్తం అధ్యాయం మొత్తం కంప్లీట్ చేస్తే ఇక్కడ కూడా మళ్ళీ ఏమంటా ఉన్నాడు, ఇక్కడనేమో ఫస్ట్ ఆజ్ఞ వచ్చింది మీరు మందిరం కట్టుకోమని, మళ్ళీ ఆజ్ఞ వచ్చింది మీరు మందిరం కట్టుకోమని, మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది మీరు మళ్ళీ మందిరం కట్టుకోమని ఆజ్ఞ వచ్చింది. పోయి నా దగ్గర ఎవరెవరైతే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారో ఎవరెవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారో నీ మనస్ఫూర్తి చెప్తున్నా మీరు తిరిగిపోండి మీ దేశానికి మీరు తిరిగిపోయి మీ మందిరం మీద మీరు కట్టుకోండి అంటాడు. మళ్ళా అంటే 3 సార్లు ఆజ్ఞ వచ్చింది. మరి ఈ సంవత్సరంలో 70 వారాలు తీసుకోవాలా, ఈ సంవత్సరం తీసుకోవాలా, ఈ సంవత్సరం తీసుకోవాలా? ఏ సంవత్సరం తీసుకోవాలి ఇప్పుడు? ఈ 3 కాదు. ఒకసారి ఇంకా కొంచెం ముందరికి వెళ్దాం, మీకు అర్థమవుతుంది. 445 BC ఇక్కడ తీసుకోండి. మళ్ళీ 445 BC నెహెమియా 2వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు మనం చూస్తే దేవుని యొక్క మందిరము ఇక్కడ సంపూర్తి చేయబడుతుంది. సంపూర్తిగా మందిరము కట్టబడుతుంది. ఒకసారి చూద్దాం. నెహెమియా 2వ అధ్యాయం 8 వచనాలు. దయచేసి చాలా పెద్దగా ఉంది కానీ మీకు తెలుసు అనుకుంటున్నాను. సో వాళ్ళు కూలిపోయినటువంటి ప్రాకారాలను మళ్ళీ కడతారు. సో మీరు ఇంటికి వెళ్ళైనా చదువుకోండి. అంటే దేవుని బిడ్డలారా, సేవకులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే ఇక్కడ దేవుని యొక్క మందిరం కట్టాలనే ఆజ్ఞ బయలుదేరింది. ఏది? దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 25వ వచనంలో చెప్పినట్టుగా ఆ ఆజ్ఞ బయలుదేరి దగ్గర నుండి మనం 70 వారాలు లెక్క పెట్టొద్దు. మందిరము కంప్లీట్ అయిన దగ్గర నుండి 70 వారాలు లెక్క పెట్టాలి. ఏంటిదంటే ఒకసారి అదే దానియేలు గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము చూడండి. 9వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టింపవచ్చున ఆజ్ఞ బయలుదేరిన సమయం అని చెప్పి కింద ఏమంటున్నాడు? పట్టణపు రాజవీధులు కందకములు మరల కట్టబడును. అంటే ప్రాకారాలు కూడా మళ్ళీ కట్టబడాలి. మొత్తం దేవాలయం పూర్తిగా అయిపోవాలి. అమ్మ వీళ్ళ కరెంటు పని లేదు, వీళ్ళ హస్తకార పని లేదు, పెయింట్ పని లేదు, పోయిగా మేము రిబ్బన కట్ చేసుకోవాలి ఇల్లు అని మనం ఎట్లా అంటామో అట్లా పూర్తి చేయబడాలి దేవుని మందిరము. అప్పటి నుండి లెక్క పెట్టాలి. మరి ఎప్పుడు పూర్తి అయింది దేవుని మందిరం అని అంటే 445వ సంవత్సరంలో దేవుని మందిరం పూర్తయింది. మరి మీకు ఇంకొక ప్రశ్న, ఇప్పుడు అన్న ప్రశ్న వచ్చినట్టుగా మీకు ఇంకొక ప్రశ్న రావచ్చు. ఏం ప్రశ్న? 539 నుండి 445 వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మరి మనం యోహాను సువార్తలో రాసినాం ఎన్ని? 46 సంవత్సరాలలో దేవుని మందిరం కట్టారు. 46 సంవత్సరాలు దేవుని మందిరాన్ని కట్టారు. ఇలాగ మనం చదివినాం. సొలొమోన్ టెంపుల్ 20 సంవత్సరాలు ఫస్ట్ కట్టిన మందిరం 20 సంవత్సరాలు పట్టింది. అది కూల్చబడి మళ్ళీ కట్టబడేసరికి 46 సంవత్సరాలు అయింది. మరి 539 నుండి 445 వరకు ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆబ్వియస్లీ 94 సంవత్సరాల కాలం ఉంది. మరి
దీన్ని మరి 46 అని వాక్యంలో ఉంది కదా, మరి అదెట్లా సాధ్యం? అదెట్లా సాధ్యం అని అంటే ఇక్కడ దేవుని